ఈరోజు మన ఈ వీడియోలో స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. ఒక్కసారి ఈ వీడియో చూడండి, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. స్ట్రీట్ స్టైల్ కంటే కూడా మనం ది బెస్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో చేయండి. సో వీడియో కంప్లీట్గా చూడండి, స్కిప్ చేస్తే మళ్ళీ మీకు ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది తెలియవు. ఇవి పక్కా ఫాలో చేస్తేనే మిర్చి బజ్జీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. ముందుగా కొద్దిగంత చింతపండు అనేది మనం నానబెట్టుకోవాలి కొంచెం సేపు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు చిన్న రోల్లో ముందే నానబెట్టి పెట్టుకున్న చింతపండుతో పాటు ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు మిర్చి బజ్జీకి కావాల్సిన మిర్చిలని నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ విధంగా పొడవాటివి నేను తీసుకున్నాను. కత్తితో మధ్యలో చీల్చుకొని లైట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసుకున్నట్టయితే లోపల ఉండే ఆ గింజలు, ఆ ఎత్తులన్నీ కూడా మనం కంప్లీట్గా రిమూవ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది స్కిప్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇది ఈ ఎత్తులన్నీ కూడా తీసుకుంటేనే మనకి మంచిది. ఎందుకంటే దీనివల్ల మన స్టమక్ అనేది అప్సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు బయట ఏదైనా బండి మీద ఈ మిర్చిలను తిన్నట్టయితే ఒక్కొక్కసారి మనకి స్టమక్ అనేది అప్సెట్ అవుతుందన్నమాట. సో వాళ్ళు డైరెక్ట్గా అట్లానే వేసిస్తారు. సో అది రీజన్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు మొత్తం ఎత్తులను అన్నిటి కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు ఏదైతే మనం బాగా మెత్తగా దంచి పెట్టుకున్నామో అందులో కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఆ చింతపండు యొక్క గుజ్జుని వీటి మధ్యలో మనం అంతా కూడా స్టఫింగ్ అనేది చేసుకొని అన్ని మిరపకాయలను కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. అందులో ఒక 1 కప్ వరకు శనగపిండితో పాటు ఒక పావు స్పూన్ వరకు సోడాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ చిక్కటి పిండిని మనం మిక్స్ చేసుకోవాలి. ఆ బ్యాటర్ అంతా కూడా చాలా అంటే చాలా చిక్కగా ఉండాలి. నేను కంప్లీట్గా ఇదంతా కూడా ప్రిపేర్ చేసి నేను మీకు చూపిస్తాను. సో దోశ పిండి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనం దీన్ని బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. అప్పుడైతేనే మనం ప్రిపేర్ చేసుకున్న అంటే మనం వేసుకునే మిర్చీలకి ఇదంతా కూడా బాగా పడుతుందన్నమాట. సో కంప్లీట్గా ఇదంతా కూడా చూడండి, నేను చూపిస్తాను. వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దు, అందులో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీరు చూడొచ్చు, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట మనకి మిర్చి బజ్జీలు అనేది. ఇంకొక విషయం, ఇంకొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే కొద్దిగా బియ్యం పిండిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, కానీ అవసరం లేదు. ఈ విధంగానే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇంకొంచెం కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, జస్ట్ ఒక 2 to 3 స్పూన్స్ వరకు. ఇప్పుడు అందులో డిప్ చేసి ఒక్కొక్క మిర్చి కూడా యాడ్ చేసుకొని 2 సైడ్స్ కూడా మంచి లైట్ గోల్డెన్ బటన్ వచ్చేంత వరకు వేయించుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఆనియన్స్తో పాటు ఎంత సూపర్గా వస్తాయంటే చాలా సింపుల్గా కూడా అయిపోతాయి. స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీలో లాగానే ఉంటుంది ఆ టేస్ట్ అనేది.